భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మీడియా సమావేశం నిర్వహించారు. సింగరేణిలో సీఎండీలు వస్తున్నారు పోతున్నారు, సంస్థ పరిస్థితి రెడ్డి వచ్చేసరికి మొదలెట్టే అన్నటువంటిది సామెతలా మారిందంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక గుర్తింపు సంఘంగా గెలిచి 2 ఏళ్లు అయినప్పటికీ కూడా యూనియన్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా విమర్శించారు. స్ట్రక్చర్ మీటింగ్లు సీఎండీ లెవెల్ బోర్డు మీటింగ్లో నిర్వహించాలని, కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా కూడా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలు తెలియపరుస్తూ, మొత్తంగా సింగరేణి ఏదైతే ఆది నాయకత్వం సిఎన్ఎండీలు డైరెక్ట్లు మారటం వల్ల రికైనేడుకు అనేక సమస్యలు మాట్లాడినప్పుడు కూడా రెడ్డి గారు వచ్చి మొదలెట్టే సామెతగా మళ్ళీ మాట్లాడతాం చేస్తామని అంటా ఉన్నారు. కొత్త సిఎన్ఎండి గారు వచ్చారు, చాలా సంతోషం, కాబట్టి వెల్కమ్ చెప్తా ఉన్నాం. కానీ కార్మికులకి సమస్యలు ఏదైతే ఉన్నాయో గతంలో ఒప్పుకున్నవి కూడా అమలు చేయటం లేదు. ముఖ్యంగా మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మరి గెలిచి 2 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ ఏదైతే జరగకుండా మరి ఆఫ్ చేయటం జరిగింది. దానివల్ల కార్మికులు చాలా అవస్థ పడతా ఉన్నారు. అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఇస్తామని చెప్పారు, 91 కోట్లు అయితే అని చెప్పారు, అది ప్రభుత్వం చేతిలో ఉందని అది కూడా ఆపటం జరిగింది. సొంత ఇల్లు పథకం ఏదైతే ఉందో దాన్ని చేస్తామని చెప్పారు, అది గవర్నమెంట్ అంటా ఉన్నారు. ఏదైతే మార్పేర్లు ఉన్నాయో దానివల్ల చాలా మంది అవస్థ పడతా ఉన్నారు. ఆ మార్పేర్ల పిల్లలు కూడా వాళ్ళు దిగిపోయినా కూడా పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉంటా ఉన్నారు. మార్పేర్లను మారుస్తాము ఏదైతే ఉందో మరి గవర్నమెంట్ గొప్ప చెప్పామన్నారు, అది కూడా చేయకుండా ఆఫ్ చేస్తామన్నారు. ఏదైతే ఈ యొక్క కొత్త ప్రాజెక్టులు రావాలో ఆ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. ఇంతవరకు దాన్ని పరిష్కారం చేయటం లేదు, దాన్ని ఫాలోఅప్ చేయటం లేదు. కాబట్టి ఇక్కడ మీ చైర్మన్ గారు కానీ మరి డైరెక్టర్ కానీ యజమాని కానీ చెప్పేది ఏంటంటే, సింగరేణి ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తా ఉన్నారు. మనకి రావాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా 47,000 కోట్లు కానీ, జన్కో పవర్ కానీ, బొగ్గు వాడుకున్నది కానీ, ఇతర వాళ్ళు ఏదైతే వాడుకున్నారో ఆ బకాయిలని వసూలు చేస్తే ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడానికి ఆస్కారం పడదు. అందుకనే రికైనేడ్ యూనియన్ గా మేము అందరం కూడా ఇతర యూనియన్లు కలుపుకోలేనా ఈ సింగరేణి కార్మిక సమస్యల పైన స్పందించడానికి ఒక ప్రణాళిక చేయటం జరిగింది. రికైనేడ్ యూనియన్ గా మేము ఏదైతే ఉందో అన్ని యూనియన్లు కలుపుకొని ఆందోళన దిగబోతా ఉన్నాం. ఈ నెల 17వ తారీఖున మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆల్ 11 ఏరియాలు 6 జిల్లాల్లో కూడా కార్మికులు ఈ సమస్యల పైన ఆందోళన చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అదే కాకుండా 18వ తారీఖున శ్రీరాంపురం నుంచి త్రోడ్ సింగరేణి 11 ఏరియాలు కూడా అన్ని బెల్లంపల్లి, రామగుండం, మందమర్రి, శ్రీరాంపురం, భూపాలు అన్ని కలుపుకొని కొత్తగూడెం రీజన్ తో సహా మరి జాతర ఒకటి పెట్టడం జరిగింది. కార్మికులు అన్ని విషయాలు చెప్పి ఈ యొక్క కంపెనీ పొజిషన్ ని ఏదైతే మేనేజ్మెంట్ యొక్క వైఖరి, గవర్నమెంట్ వైఖరి కూడా చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగనే ఇప్పటికి కూడా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారంగా స్ట్రక్చరల్ మీటింగ్లు జరగటం లేదు. కాబట్టి జరపాలి ఇమీడియట్ గా. ఈ ఆందోళన జాతర చేసి అందరికి కూడా చేస్తా ఉన్నాం. ఈ వచ్చే నెల ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ లో కానీ ఒక పెద్ద 1 డే టోకెన్ స్ట్రైక్ త్రోడ్ సింగరేణి అన్ని ఇళ్లను కలుపుకొని చేయడానికి కూడా సిద్ధం చేస్తా ఉన్నది అనేది అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.